ఇంకో డేట్ చూసి నీకు పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తాను. మళ్ళీ ఇలా హ్యాండ్ ఇవ్వకు ప్లీజ్. ఆ రోజు కూడా నువ్వు వస్తేనే నేను వస్తాను. సరే నేను వస్తాను, నువ్వు రా. ఓకే? నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి మళ్ళీ నేను నీకు హ్యాండ్ ఇచ్చాను అంటావేంటి గౌతమ్? కాసేపట్లో నీకు జలకిస్తాను చూడు. సారీ రాజ్ గారు, చిన్న డిస్టర్బెన్స్. చెప్పండి, ఏదో చెప్పాలన్నారు. అది బాబు, బామ్మగారు చెప్పండి రాజు గారు. ఇక్కడేం చేస్తున్నావు మావయ్య? నాతో ఏదో చెప్పాలని వచ్చారు. చెప్పండి రాజు గారు. ఆయనతో ఏం చెప్పాలి మావయ్య? అది అమ్మా. రాజుగారు, మా నాన్నమ్మ గురించి ఏదో చెప్తున్నారు. అది ఏం లేదు బాబు, బామ్మగారికి కడుపులో వికారంగా ఉందట. మీరు వచ్చాక మంచి టాబ్లెట్ తీసుకురమ్మని చెప్పారు. ఈ విషయం చెప్పడానికా ఇంతలా తటపటాయించారు? మా ముసలి దానికి కాఫీ టీలు ఎక్కువ ఇవ్వద్దు రాజుగారు, గ్యాస్ పట్టేసినట్టుంది. ఇదిగో ఈ టాబ్లెట్ పొద్దున సాయంత్రం వేసుకోమని చెప్పండి, సరేనా? సరే బాబు. అహల్య రాకపోయి ఉంటే గౌతమ్ బాబుకి బామ్మగారి గురించి మొత్తం చెప్పేసి ఉండేవాణ్ణి. మళ్ళీ అలాంటి టైం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. రాజంకుల్, ఆకలేస్తుంది, అన్నం పెట్టరా? కూర్చో బాబు. అవును బుజ్జి బాబు, ఇందాక అందరూ అన్నం తినేటప్పుడు నువ్వు తినలేదేంటి? ఏం చేస్తాం అంకుల్, చిన్న వయసులోనే పెద్ద భారం పడిపోయింది. హోంవర్క్ ఉంది కదా, అదంతా చేసేసరికి టైం అయిపోయింది. అయ్యో, ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలు బాబు. నేను అదే అనుకుంటున్నాను అంకుల్. నేను ఇప్పుడే ఎంత కష్టపడితే పెద్దయ్యాక ఇంకెంత కష్టపడాలో. బిడ్డ పుట్టగానే నా చేతుల్లో పెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. సీమంతం రోజే నిన్ను ఇంట్లోంచి గెంటేశాను, కానీ మా గౌతమ్ మళ్ళీ నిన్నింట్లోకి తీసుకొచ్చాడు. బుజ్జిబాబు, అహల్యమ్మ సీమంతం ఎలా జరిగింది? ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నాను కదా. ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైనా ఉన్నాయా? లేదంకుల్, ఆ రోజు అత్త శ్రీమంతం జరగలేదు. అదేంటి, సీమంతం జరగలేదా? జరిగింది, కానీ మావయ్య ఒక్కడే చేశాడు. ఆ రోజు పెద్ద గొడవైంది. గొడవ? ఏమైంది బాబు, అసలేంటి గొడవ? ఆ రోజు శ్రీమంతం ఫంక్షన్ అంతా బాగా జరుగుతుందా, అప్పుడే యామిని ఆంటీ అతిథి వచ్చారు. వచ్చి బుజ్జి, ఏంటి ఈ టైంలో భోంచేస్తున్నావు? హోంవర్క్ చేస్తూ లేట్ అయిపోయింది అత్త. సరే సరే, ఈ టైం వరకు భోజనం చేయకుండా ఉండకూడదు, త్వరగా తినేసే. థ్యాంక్స్ అంకుల్. అమ్మా అహల్య, ఏంటి మావయ్య? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అమ్మా? నీ దగ్గర నేనేం దాస్తాను మావయ్య? అది నీ సీమంతం రోజేదో గొడవైందంట కదా.
బుజ్జిబాబు చెప్పాడు సీమంతం సరిగ్గా జరగలేదట. యామిని గారు ఆదిత్య అమ్మ వచ్చి ఏదో అదేం లేదు మావయ్య, అదెప్పుడూ ఉండే గొడవే కదా. నిజం చెప్పమ్మా. నువ్వేదైనా దాస్తూ ఉంటే అది నాకు చెప్పు, మనసులో దాచుకోకు. ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని గౌతమ్ గారు మళ్ళీ తీసుకొచ్చారు అని చెప్తే మావయ్య బాధపడతాడు. ఈ విషయం ఆయనకెప్పటికీ తెలియకూడదు. ఏంటి మావయ్య, నీ దగ్గర దాచడానికి నా దగ్గర ఏం రహస్యాలుంటాయి చెప్పు. ఎప్పట్లాగే చిన్న చిన్న గొడవలు జరిగాయి అంతే. శ్రీమంతమైతే సంతోషంగా జరిగింది. కాకపోతే నువ్వొక్కడివే లేవు, అదొక్కటే లోటు. ఆయన వాటర్ అడిగారు, వెళ్తాను మావయ్య. పుట్టింట్లో జరగాల్సిన సీమంతం అత్తింట్లో జరిగింది. అది కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని తెలిసింది. ఈ చేతగాని మామయ్యని క్షమించమ్మా. కానీ నీకు జరిగే అన్యాయాన్ని మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఎట్టి పరిస్థితుల్లో బామ్మగారి గురించి గౌతమ్ బాబుకు చెప్పేస్తాను. నిన్నింటి నుంచి వెళ్ళగొట్టకుండా చూస్తాను. నీకు మామయ్యగా నేను ఈ పని కూడా చేయకపోతే నా బతుకే అర్థం ఉండదు. పైనున్న అమ్మ కూడా నన్ను క్షమించదు. ఎవరండి మీరు? ఏం కావాలి? గౌతమ్ అన్నాడా? పిలుస్తాను. హే మోహన్, స్వాతి, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. రాజుగారు, 2 కాఫీ. అలాగే బాబు. గౌతమ్, ఇప్పుడేం వద్దు. ఏంటి ఇలా వచ్చారు? నిన్ను ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఇన్విటేషనా? దేనికి? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా, మన ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. నువ్వు మీ మిస్సెస్ తప్పకుండా రావాలి. సారీ రా, ఇప్పుడు నేను ఆ మూడ్లో లేను. పైగా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ రా. ఏమనుకోవద్దు, మేము రాలేము. అదేంటి గౌతమ్, ప్రతి వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు జోష్గా ఉండేవాడివి కదా. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, అతిథి కూడా వస్తోంది. నువ్వు రాకపోతే పార్టీలో ఎంటర్టైన్మెంటే ఉండదు. అది కాదు స్వాతి. మీ మిస్సెస్ని తీసుకురాకపోతే అట్లీస్ట్ నువ్వైనా రారా, మాతో కాసేపు స్పెండ్ చేసి వెళ్ళు. ప్లీజ్ గౌతమ్, కాదనకు. పార్టీకి అదితి కూడా వస్తుందని చెప్తున్నారు. అహల్య గారితో వెళ్ళి అదితిని పెళ్ళికి మోటివేట్ చేయాలి. సరేరా, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ రా. ఇక మేము బయలుదేరతాం. ఓకే గౌతమ్, లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసేయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ రా. బాయ్.